ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అక్రమ మద్యంపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు జరిపారు. షేక్ మహమ్మద్ రసూల్ అనే వ్యక్తి తెలంగాణ నుంచి అనధికారికంగా మద్యం తెచ్చి అమ్ముతున్నాడు. ఇతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుండి 481 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమ మద్యం విక్రయాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఏ తెలిపారు. జరిపిన దాడుల్లో మోగులూరు గ్రామంలో తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నటువంటి వ్యక్తిని షేక్ మహమ్మద్ రసూల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశాము. ఆయన వద్ద నుండి 481 మద్యం సీసాన్ని స్వాధీనం చేసుకున్నాము. కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాము. ఎవరైనా సరే ఈ పండుగ సమయాల్లో తెలంగాణకు సంబంధించింది కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించింది కానీ మద్యాన్ని తీసుకొచ్చినట్లయితే కఠినంగా చర్యలు తీసుకుంటాము. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యాన్ని తీసుకురాకూడదు అనేసి హెచ్చరిస్తుంది.